Morning, students. Good morning, students. లాస్ట్ క్లాస్లో అప్ టు ప్రాక్టీస్ చేశారమ్మా వాటి మీద ఏమైనా నామినిక్లేచర్ మీద ప్రాక్టీస్ చేశారా క్వశ్చన్స్ ఏమైనా వెరీ గుడ్ ఈరోజు క్లాస్లో థియరీస్ డిస్కస్ చేద్దాము వెర్నర్స్ థియరీ సిడ్విక్ థియరీ ఓకేనా ఇవన్నీ కూడా ఒకసారి 1 by 1 డిస్కస్ చేద్దాం పాయింట్స్ అని వెర్నర్స్ థియరీ ఫస్ట్ వన్ అమ్మా వెర్నర్స్ థియరీ రైట్ every central metal atom has two valencies. Every central metal atom has two valencies. Two valencies. Every central metal atom has two valencies in complex formation. In complex formation. ఇది నేను చెప్పిన స్టేట్మెంట్ అమ్మా ఎవ్రీ సెంట్రల్ మెటల్ ఆటమ్ హ్యాస్ టూ వ్యాలెన్సీస్ ఇన్ కాంప్లెక్స్ ఫార్మేషన్ ఆ వ్యాలెన్సీస్ ఏంటో ఒకసారి చూద్దాం ఫస్ట్ వన్ ఈస్ ప్రైమరీ వ్యాలెన్స్ ప్రైమరీ వ్యాలెన్సీ సెకండ్ వన్ ఈస్ సెకండరీ వ్యాలెన్సీ secondary valency
ఈ 2 ఈయన ప్రపోజ్ చేశారు, ప్రైమరీ వ్యాలెన్సీ అండ్ సెకండరీ వ్యాలెన్సీ. ఓకేనా. ప్రైమరీ వ్యాలెన్సీ మీన్స్ primary valence is nothing but oxidation state or oxidation number of complex or metal. Okay na. Primary valence represents simple ga oxidation number secondary valency represents coordination number. Coordination number. Primary valency అంటేనేమో ఆక్సిడేషన్ నంబర్, మెటల్కి ఆక్సిడేషన్ స్టేట్స్ ఉంటాయి కదా, ఆక్సిడేషన్ నంబర్. సెకండరీ వ్యాలెన్సీ వచ్చరికి కోఆర్డినేషన్ నెంబర్ అనుకోమన్నాడు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం K4FeCN6 తీసుకున్నాం అనుకోండి, కాంప్లెక్స్ FeCN6, K4FeCN6. Here oxidation state of metal represents primary valency. Okay, coordination number represents secondary valency. Coordination number represents secondary valency. Entama 6. Primary valency anta oxidation number plus 2. Primary valency represents oxidation number of metal. Secondary valency represents coordination number of complex 6. Okay, right. దీనికి కొన్ని ప్రాపర్టీస్ కూడా చెప్పాడు ఆయన. ప్రైమరీ వ్యాలెన్సీ ఈజ్ అయనైజబుల్ అన్నాడు. అయనైజబుల్ అంటే మీనింగ్ ఏంటంటే ఈ అయనైజేషన్ స్పియర్, కోఆర్డినేషన్ స్పియర్ రెండు అయనైజ్ చేయొచ్చు కదా, అయాన్స్ గా ఓకేనా, డిసోసియేట్ చేయొచ్చు కదా, ఇట్ ఈస్ అయనైజబుల్. సెకండరీ వ్యాలెన్సీ నాన్ అయనైజబుల్, నాన్ అయనైజబుల్. ఈ కోఆర్డినేషన్ స్పియర్ లో నువ్వు ఏమాత్రం ఏమీ చేంజ్ చేయలేవు, దీనిలో నుంచి ఒక లైగాండ్ కూడా నువ్వు రిమూవ్ చేయలేవు. ఇట్ ఈస్ ఎ నాన్ అయనైజబుల్ పార్ట్. ఓకేనా. సెకండరీ వ్యాలెన్సీ అంటే ఏంటి, మనం ఏం చెప్పుకున్నాము, ఇట్ రిప్రజెంట్స్ కోఆర్డినేషన్ నంబర్. ఓకే, number of ligands surrounded by metal atom called coordination number. దాన్ని మనం ఏం చేంజ్ చేయలేము, సో నాన్ అయనైజబుల్. ఓకే, ప్రైమరీ వ్యాలెన్సీ మీన్స్ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ మెటల్. ఓకే, ఈ అయనైజేషన్ స్పియర్ ఓకేనా, దీన్ని మనం అయనైజ్ చేయొచ్చు కదా. అంటే సింపుల్గా చెప్పాలంటే మీకు ఈ బయట చూస్తారా అయనైజేషన్ స్పియర్, దీని గురించి ఇది రిప్రజెంట్ చేస్తుంది. ఈ బ్రాకెట్ లోపల ఉన్న దాని గురించి ఈ పార్ట్ రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ నాన్ డైరెక్షనల్ it is a directional. means ఇక్కడ లైగాండ్స్ సరౌండ్ అయి ఉన్నాయి మా మెటల్ కి, అవి ఏ డైరెక్షన్ లో సరౌండ్ అయి ఉన్నాయి. ఓకేనా, అబౌవ్ ద ప్లేన్ లో సరౌండ్ అయి ఉన్నాయా, బిలో ద ప్లేన్ లో సరౌండ్ అయి ఉన్నాయా, లెఫ్ట్ సైడ్ సరౌండ్ ఉన్నాయా, రైట్ సైడ్ సరౌండ్ ఉన్నాయా, లేకపోతే ఏ యాక్సిస్ మీద సరౌండ్ అయి ఉన్నాయి, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్. ఓకేనా, అదంతా మనం చెప్పొచ్చు ఇక్కడ ఈ కోఆర్డినేషన్ స్పియర్ లో మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అవి తర్వాత వస్తాయి థియరీస్ అవన్నీ కూడా. ఓకేనా. డైరెక్షనల్, ఇట్ ఈస్ ఎ నాన్ డైరెక్షనల్ మీన్స్ ఇక్కడ K4 అయాన్స్ జస్ట్ అయానిక్ ఇంటరాక్షన్ లో ఉన్నాయి అంతే, అంతేగాని డేటివ్ బాండ్ చేశాయి, ఎక్స్ యాక్సిస్ గుండా డేటివ్ బాండ్ చేశాయి, వై యాక్సిస్ గుండా డేటివ్ బాండ్, అట్లాగేం చెప్పలేము మనం ఇక్కడ. జస్ట్ ఇది అయానిక్ ఇంటరాక్షన్.
ఇట్ ఈస్ ఎ నాన్ డైరెక్షనల్, కానీ ఇది డైరెక్షనల్. డైరెక్షనల్ మీన్స్ సిఎన్ అనేది ఎక్స్ యాక్సిస్ గుండా అప్రోచ్ అవుతుంది మెటల్ కి, వై యాక్సిస్ గుండా అప్రోచ్ అవుతుంది అని మనం జామెట్రీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఇక్కడ. సో ఇట్ ఈస్ ఎ డైరెక్షనల్ ప్రాపర్టీ. సెకండరీ వ్యాలెన్స్ ఈజ్ ఎ డైరెక్షనల్ ప్రాపర్టీ. ప్రైమరీ వ్యాలెన్స్ ఈజ్ ఎ నాన్ డైరెక్షనల్ ప్రాపర్టీ. ఓకే, ప్రైమరీ వ్యాలెన్సీ అయనైజబుల్. అయనైజబుల్ అంటే అయాన్స్ గా స్ప్లిట్ చేయొచ్చు. నాన్ అయనైజబుల్ అయాన్స్ గా మనం స్ప్లిట్. Next, do not play any role in geometry. Do not play any role in geometry. ఇప్పుడే డిస్కస్ చేశాం. ఓకేనా, ఇది ఏ షేప్ లో ఉంటుంది, లైగాండ్స్ ఎలా అప్రోచ్ అవుతున్నాయి, లైగాండ్స్ ఎలా కనెక్ట్ అయినాయి. ఓకేనా, దీని ద్వారా మనం ఏమి ఎక్స్ప్లెయిన్ చేయలేము. ప్రైమరీ వ్యాలెన్సీ బేస్ చేసుకొని ఇక్కడ మనం ఏమి ఎక్స్ప్లెయిన్ చేయలేము. బట్ ఇట్ ప్లేస్ రోల్ ఇన్ ఆర్ సింపుల్ గా డిసైడ్ జామెట్రీ. డిసైడ్ జామెట్రీ, ఇక్కడ జామెట్రీ చెప్పొచ్చు మనం. ఓకేనా, 4 లైగాండ్స్ ఉంటే టెట్రాహెడ్రల్ అని, 6 ఉంటే ఆక్టాహెడ్రల్ అని, ఓకేనా, 5 ఉంటే పెంటగోనల్ బైపెంటల్ అని, తర్వాత వస్తాయి షేప్స్ అవన్నీ. ఓకే, ఇట్ డిసైడ్స్ జామెట్రీ. ఓకే, డు నాట్ ప్లే ఎనీ రోల్ ఇన్ జామెట్రీ. ఓకే, ఇవి ఏంటంటే జస్ట్ థియరిటికల్ పాయింట్స్ అడుగుతుంటారమ్మా, వీటి గురించి మనం ఫర్దర్ గా ఆలోచించాల్సిన అవసరం లేదు. మనకు కావాల్సిన మెయిన్ ఏంటంటే ఇదిగోండి ఇవి. అకార్డింగ్ టు వెర్నర్స్ థియరీ, primary valency represents oxidation number of metal. Secondary valency represents number of ligands. Number of ligands means coordination number. Coordination number ni represent చేస్తుంది secondary valency. ఓకేనా, జస్ట్ మనం ఈ పాయింట్స్ వరకు చూసుకుంటే సరిపోతుంది. ఓకే, రాయాల్సిన అవసరం లేదు, నోట్స్ లో ఉన్న ఈ పాయింట్స్ ఇవన్నీ. ఓకేనా, ఈ పాయింట్స్ అన్ని కూడా నోట్స్ లో ఉన్నాయి. ఆ నోట్స్ లో నేను చెప్తుంది. నోట్స్ లో ఉన్న పాయింట్స్ నేను చెప్తున్నాను, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. రైట్, దీని మీద క్వశ్చన్స్ ఎలా అడుగుతారో చూద్దాం. కాంప్లెక్స్ ఒకటి తీసుకున్నానమ్మా. ఓకే, Cl ప్రైమరీ వ్యాలెన్సీ, ప్రైమరీ వ్యాలెన్సీ, ఇక్కడ సెకండరీ వ్యాలెన్సీ రాదు. ప్రైమరీ వ్యాలెన్సీ, సెకండరీ వ్యాలెన్సీ. ఓకే, ప్రైమరీ వ్యాలెన్సీ ఎంత వస్తుందో చూడండి ఫాస్ట్ గా. 4. వెరీ గుడ్, అమోనియా న్యూట్రల్ లైగాండ్. ఓకే, కాంప్లెక్స్ మీద చార్జ్ ఎంత ఉంటుంది, +4, సో 4. సెకండరీ వ్యాలెన్సీ 6, కోఆర్డినేషన్ నెంబర్. నెక్స్ట్ PT NH3 5 Cl Cl3, primary valency. Primary valency, very good, 4. Secondary valency 6. Ammonia 0 kada, chlorine -1, complex में charge -3. Okay, 4 అవుతుంది. Platinum NH3 Cl2 Cl2.
primary valency. Very good. For a x minus 2 plus 2 plus 4 kada. Coordination number 6. Okay. Next. Platinum and H3 rice Cl3 Cl. Very good. 4. Secondary valency Pt and H3 twice Cl4. Primary valency 4. Secondary valency 6. Okay na? ఎలా రాసాం అర్థమవుతుంది కదా? రైట్. ఇప్పుడు ఫర్ సపోజ్ number of Cl minus ions or simple గా number of ions అని రాద్దాం. Number of Cl minus ions precipitate, okay na, precipitate by addition of AgNO3. AgNO3 యాడ్ చేస్తాను. AgNO3 యాడ్ చేసిన తర్వాత ఓకేనా ఏం ఫామ్ అవుతుంది? AgCl ఫామ్ అవుతుంది. ఎన్ని క్లోరిన్ మాలిక్యూల్స్ AgCl ఫార్మేషన్ లో ఇన్వాల్వ్ అవుతాయి? ఫస్ట్ దానిలో ఇప్పుడు కాంప్లెక్స్ కి నేను AgNO3 యాడ్ చేశాను. సిల్వర్ ఏం చేస్తుంది? క్లోరిన్ తో వైట్ ప్రిసిపిటేట్ ఫార్మేషన్ చేస్తుంది. ఓకేనా? దీనిలో ఎన్ని క్లోరిన్స్ వైట్ ప్రిసిపిటేట్ ఫార్మేషన్ లో ఇన్వాల్వ్ అవుతాయి ఫస్ట్ కాంప్లెక్స్ లో? వెరీ గుడ్. 4 ఉన్నాయి క్లోరిన్స్. ఓకేనా? 4 moles ఆఫ్ AgCl ఫామ్ అవుతుంది. నెక్స్ట్ 3 క్లోరిన్స్ ఉన్నాయి కదా, 3 moles ఆఫ్ AgCl ఫార్మేషన్ జరుగుతుంది. నెక్స్ట్ 2, నెక్స్ట్ 1, నెక్స్ట్ 0. ఓకే. నెక్స్ట్ 1 టోటల్ నెంబర్ ఆఫ్ అయాన్స్. ఇప్పుడు ఈ కాంప్లెక్స్ మొత్తంలో ఎన్ని అయాన్స్ ఉన్నాయి సొల్యూషన్ లో? టోటల్ నెంబర్ ఆఫ్ అయాన్స్. సపరేట్ క్వశ్చన్. టోటల్ నెంబర్ ఆఫ్ అయాన్స్. వెరీ గుడ్. 5. ఎన్నమ్మా? 5. నెంబర్ ఆఫ్ అయాన్స్ 5. 5. నెక్స్ట్ 4 క్లోరిన్స్. కాంప్లెక్స్ కూడా ఒక అయానేగా, దీని మీద కూడా ఛార్జ్ ఎగ్జిస్ట్ అవుతుంది కదా, అంటే ఇది మొత్తం ఒక అయాన్గా తీసుకోవాలి. ఇవి 4, మొత్తం 5. నెక్స్ట్ 3 క్లోరిన్స్, కాంప్లెక్స్ ఒక అయాన్ అంటే 4. నెక్స్ట్ 2 క్లోరిన్స్ అంటే 2 అయాన్స్ ప్లస్ కాంప్లెక్స్ ఒకటి 3. నెక్స్ట్ ఒక క్లోరినే ఉంది, కాంప్లెక్స్ ఒక అయాన్ 2. నెక్స్ట్ ఏమీ లేవు. ఓకేనా? సో యాక్చువల్ 0 అనొచ్చు, కానీ ఒకటిగా తీసుకుంటారు దాన్ని 1.
ఓకేనా? రైట్. ఇప్పుడు దీని మీద కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, క్వశ్చన్స్ అడుగుతాను. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యాస్ maximum conductivity? Which of the following has maximum conductivity? Conductivity means conductivity is directly proportional to number of ions. Conductivity is directly proportional to number of ions. So first one, maximum conductivity. Maximum conductivity. Okay. Next, which of the following will give 3 moles of AgCl when with AgNO3? Which of the following will give very good. Which of the following will give 3 moles of AgCl when with AgNO3? మనం ఆల్రెడీ రాసేసాం ఇక్కడ. 3 moles of AgCl. Which of the following is electrically neutral? Means electrically neutral అంటే AgNO3 తో రియాక్ట్ అవ్వంది ఏంటండి? లాస్ట్ వన్. ఓకేనా? ఈ థియరీలో నుంచి ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారమ్మా. ఓకేనా? వెర్నర్స్ థియరీలో అడిగే క్వశ్చన్స్ ఇవి. ఫస్ట్ మనం కాంప్లెక్స్ చూసుకోవాలి. కాంప్లెక్స్ని ఓకేనా ఎన్ని అయాన్స్ ప్రొడ్యూస్ అవుతాయి అదిగోండి ఇలా రాసుకోవాలి. ప్రైమరీ వ్యాలెన్సీ, సెకండరీ వ్యాలెన్సీ, number of Cl minus ions precipitated by addition of AgNO3 and number of ions. Number of ions అంటే అయనైజేషన్ స్పియర్ లో ఎన్ని ఉన్నాయి అయాన్స్, అలాగే కాంప్లెక్స్ ని కూడా ఒక అయాన్ గా తీసుకోవాలి, కన్సిడర్ చేయాలి. ఓకేనా? టోటల్ గా 5 అయాన్స్. ప్రైమరీ వ్యాలెన్సీ అంటే ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ మెటల్. ఎంత ఆక్సిడేషన్ స్టేట్? X plus 6 into 0 is equal to 4 chlorines ఉన్నాయి. కాంప్లెక్స్ మీద ఛార్జ్ ఎంత ఉంటుంది? +4. X is equal to +4. ఇక్కడ యాక్చువల్గా 0 అనకూడదు, ఇక్కడ మనం 0 తీసుకోకూడదు, ఎందుకంటే కాంప్లెక్స్ ఉంటుంది కదా. కాంప్లెక్స్ ఉంటుంది కదా, ఒకటి ఉంటుంది కదా కాంప్లెక్స్. 0 అనకూడదు. 0 అంటే అర్థం ఏంటి? మీనింగ్ అంటే అందులో ఏమీ లేనట్టు, కాంప్లెక్స్ కూడా లేనట్టు. కాంప్లెక్స్ కూడా లేకపోతే ఇంక మనం ఏం చదువుతున్నట్టు ఇక్కడ? ఓకేనా? కాంప్లెక్స్ ఉంటుంది కదా, సో 0 తీసుకోకూడదు, 1 తీసుకోవాలి. నెంబర్ ఆఫ్ AgCl ప్రిసిపిటేషన్ అప్పుడు 0, ప్రిసిపిటేట్ ఇక్కడ ఫామ్ అవ్వదు కదా, అందుకని 0 తీసుకుంటాం. నెంబర్ ఆఫ్ అయాన్స్ అన్నప్పుడు ఈ కాంప్లెక్స్ ఉంటుంది కదా సొల్యూషన్ లో, సో ఒకటిగా తీసుకోవాలి, 1 యూనిట్ గా. ఓకే రైట్. ఇది వెర్నర్స్ థియరీ అమ్మా. నెక్స్ట్ వన్, Sidgwick theory. Next one is Sidgwick theory.
According to Sidgwick theory, metal atoms attains the nearest noble gas configuration by accepting electrons from ligands. Okay na? Right. లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసాం. మెటల్ ఏం చేస్తుందమ్మా, లైగాండ్ నుంచి ఎలక్ట్రాన్స్ ని యాక్సెప్ట్ చేస్తుంది. అవునా, ఎలక్ట్రాన్స్ ని యాక్సెప్ట్ చేస్తుంది. అకార్డింగ్ టు సిడ్విక్ థియరీ నేనేం చెప్పాడంటే, మెటల్ అనేది లైగాండ్ నుంచి ఎలక్ట్రాన్స్ ఎందుకు తీసుకుంటుందంటే, ఇట్ అటైన్ నియరెస్ట్ నోబెల్ గ్యాస్ కాన్ఫిగరేషన్. noble gas configuration, nearest noble gas configuration. ఇప్పుడు మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీలో కార్బన్ బాండ్స్ ఎందుకు చేస్తుందంటే ఏం చెప్తాము, ఆక్టెట్ కాన్ఫిగరేషన్ కోసం అని చెప్తాము. ఓకేనా, ఈయన ఏం చెప్పాడంటే, మెటల్ లైగాండ్ నుంచి ఎలక్ట్రాన్స్ ఎందుకు తీసుకుంటుందంటే దాని నియరెస్ట్ నోబెల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ కోసం తీసుకుంటుందని చెప్పాడు. ఫర్ ఎగ్జాంపుల్ 3D తీసుకున్నాం అనుకోండి. 3Dలో మనకి లాస్ట్ లో నోబెల్ గ్యాస్ అంటే క్రిప్టాన్ అని వస్తుంది, తర్వాత జీనాన్ అని, తర్వాత రేడాన్ అని. ఓకేనా, 5D అంటే వీటి నోబెల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ కోసం ఓకేనా మెటల్స్ లైగాండ్స్ నుంచి ఎలక్ట్రాన్స్ తీసుకుంటాయి అని చెప్పాడు ఆయన, సిడ్విక్ థియరీ. ఓకేనా, మెయిన్ ఏంటంటే పాయింట్ ఏంటంటే మెటల్స్ ఓకేనా డి బ్లాక్ లో ఉన్న ఈ మెటల్స్, ఇప్పుడు ఫర్ సపోజ్ 3D సిరీస్ తీసుకున్నాం అనుకోండి. ఈ 3D సిరీస్ లో మెటల్స్ ఉంటాయి కదా, 10 మెటల్స్ ఉంటాయి కదా. ఈ మెటల్స్ ఎందుకు లైగాండ్ తో బాండ్స్ చేస్తాయంటే, ఇదిగోండి ఈ నియరెస్ట్ నోబెల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ కోసం ఇవి ఏం చేస్తాయి, లైగాండ్ తో బాండ్ ఫార్మేషన్ చేస్తాయి. ఓకేనా, అలాగే 4D తీసుకున్నారనుకోండి, జీనా, నియరెస్ట్ నోబెల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ అంటే ఇదే కదా, జీనా, రేడాన్. ఓకేనా, అది ఆయన చెప్పిన పాయింట్. అకార్డింగ్ టు సిడ్విక్ థియరీ, మెటల్ ఆటమ్స్ attains the nearest noble gas configuration by accepting electrons from ligand. ఓకేనా, రైట్. మరి మనకి ఏదైనా కాంప్లెక్స్ ఇచ్చాడు అనుకోండి, ఫర్ సపోజ్ K4FeCN6 ఉంది, అందులో ఐరన్ ఆక్టెట్ కాన్ఫిగరేషన్ ఉందో లేదో మనకి ఎలా తెలుస్తుంది? మరి దానికి ఆక్టెట్ కాన్ఫిగరేషన్ వచ్చిందో లేదో ఎలా తెలుస్తుంది? దానికోసం ఒక ఫార్ములాని ఇంట్రడ్యూస్ చేశాడు. ఓకేనా, EAN రూల్ అని చెప్పి ఒక ఫార్ములాని ఇంట్రడ్యూస్ చేశారు. EAN రూల్, ఎఫెక్టివ్ అటామిక్ నంబర్. ఎఫెక్టివ్ అటామిక్ నంబర్. ఎఫెక్టివ్ అటామిక్ నంబర్ రూల్ ఏంటి సార్, ఫార్ములా ఏంటి? ఫస్ట్, అటామిక్ నంబర్ ఆఫ్ మెటల్, అటామిక్ నంబర్ ఆఫ్ మెటల్ మైనస్ ఆక్సిడేషన్ నంబర్, మైనస్ ఆక్సిడేషన్ number of metal plus number of total electrons accepted from ligand. Total electrons
accepted from ligand. Or సింపుల్ గా 2 into అంటే జనరల్ గా మనం ఏ లైగాండ్ తీసుకున్నా సరే 2 ఎలక్ట్రాన్స్ ఇస్తుంది. కోఆర్డినేషన్ నంబర్ ఈ ఫార్ములా కూడా అప్లై చేయొచ్చు. 2 into కోఆర్డినేషన్ నంబర్ అయినా వేయొచ్చు, ఆర్ టోటల్ ఎలక్ట్రాన్స్ యాక్సెప్టెడ్ ఫ్రమ్ లైగాండ్. ఇది ఈజీగా ఉంటుంది 2 into కోఆర్డినేషన్ నంబర్ అని. ఓకేనా, ఒకసారి ఫార్ములా చూడండి. ఫస్ట్ మనకి ఇచ్చిన కాంప్లెక్స్ లో ఉన్న మెటల్ అటామిక్ నంబర్ తెలియాలి మనకి. తర్వాత మనం ఆక్సిడేషన్ స్టేట్ ని ఫైండ్ అవుట్ చేస్తాం, అది సబ్స్ట్రాక్ట్ చేయాలి. ప్లస్ లైగాండ్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ని డొనేట్ చేసింది, ఎన్ని లైగాండ్స్ ఉన్నాయి, 6 ఉన్నాయి, ఎన్ని ఎలక్ట్రాన్స్ డొనేట్ చేస్తుంది. ఏ లైగాండ్ అయినా సరే 2 ఎలక్ట్రాన్స్ ని డొనేట్ చేస్తుంది. ఓకేనా, ఒక డోనార్ ఆటమ్ 2 ఎలక్ట్రాన్స్ డొనేట్ చేస్తుంది, స్ట్రాంగ్ అయినా వీక్ అయినా. సో ఇది ఫార్ములా. ఒకసారి చూడండి, ఎగ్జాంపుల్స్ చేద్దాము. ఫార్ములా ఒకసారి చూడండి క్లియర్గా. ఏంటమ్మా ఫార్ములా? అటామిక్ నంబర్ ఆఫ్ మెటల్ మైనస్ ఆక్సిడేషన్ నంబర్ ఆఫ్ మెటల్ ప్లస్ 2 into కోఆర్డినేషన్ నంబర్. ఓకే రైట్, కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాం. K4 Fe CN6. ఓకే, కాంప్లెక్స్ ఒకటి తీసుకున్నాం ఎగ్జాంపుల్. ఫస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ ఫైండ్ అవుట్ చేయాలి. X minus 6 is equal to కాంప్లెక్స్ మీద ఛార్జ్ ఎంత ఉంటుందమ్మా? -4. X is equal to +2. అంటే ఫస్ట్ మనం ఆక్సిడేషన్ స్టేట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఫార్ములా EAN is equal to అటామిక్ నంబర్ ఆఫ్ ఐరన్. ఐరన్ కి అటామిక్ నంబర్ ఎంతమ్మా? 26 మైనస్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత వచ్చింది? +2 ప్లస్ 2 into కోఆర్డినేషన్ నెంబర్ ఎంత? 6. ఎంత వస్తుందో చూడండి. 26 minus 2 24. 24 plus 6 2s are 12, 36. Is a krypton configuration. ఏ కాన్ఫిగరేషన్? క్రిప్టాన్. ఓకే, చూడండి ఎగ్జాంపుల్ ఒకసారి. ఫస్ట్ ఏం చేయాలి? ఆక్సిడేషన్ స్టేట్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, నెక్స్ట్ EAN రూల్ అప్లై చేయాలి. అటామిక్ నంబర్ ఆఫ్ ఐరన్ 26. ఆక్సిడేషన్ స్టేట్ ఎంత వచ్చింది మనకి? 2 వచ్చింది. అంటే అర్థం ఏంటి? ఈ కాంప్లెక్స్ ఫార్మేషన్ లో ఐరన్ 2 ఎలక్ట్రాన్స్ లాస్ అయింది, అందుకే అటామిక్ నెంబర్ లో నుంచి 2 ఎలక్ట్రాన్స్ తీసేసాము. ఓకేనా, తర్వాత లైగాండ్ నుంచి ఎన్ని ఎలక్ట్రాన్స్ తీసుకుంటుంది? ఈచ్ సైనైడ్ అయాన్ 2 ఎలక్ట్రాన్స్ ఇస్తుంది. అంటే 6 ఉన్నాయి కాబట్టి 12 ఎలక్ట్రాన్స్ ఇస్తాయి. అదేగా వేసింది చూడండి. ఓకేనా రైట్, నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. కోబాల్ట్. Cl3. ఎంతమ్మా? ఫస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ ఫైండ్ అవుట్ చేయాలి. X plus
6 into 0 is equal to కాంప్లెక్స్ మీద చార్జ్ ఎంత ఉంటుంది +3 x is equal to +3 very good EAN is equal to cobalt atomic number of cobalt very good 27 minus 3 plus 2 into 6 27 minus 3 24 plus 12 36 krypton configuration okay a configuration amma krypton next ట్రై చేయండి ఫస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ ఫైండ్ అవుట్ చేయాలి వెరీ గుడ్ కాపర్ oxidation state find out x minus 4 into minus 1 is equal to minus 3 x is equal to ఎంత వస్తుందమ్మా +1 okay EAN is equal to కాపర్ ఎంత 29 కదా 29 minus 1 plus 2 into 4 28 29 minus 28 28 plus 8 36 krypton configuration a configuration of krypton next one NaH3 Cl2 Cl ఎంత వచ్చిందమ్మా ఆన్సర్ దానికి వెరీ గుడ్ 90 54 oxidation state
x plus 4 into 0 plus 2 into minus 1 is equal to complex में charge anta plus 2. X is equal to 0 kada minus 2 plus 4. Okay, oxidation state plus 4 వచ్చి palladium 46 minus 4 plus 2 into 6 ఎంత వస్తుందమ్మా 42 42 56 54 కాదు 54 xenon configuration xenon Hmm, 54 xenon. Next. PtCl4 minus 2. Oxidation state x plus 4 into minus 1 is equal to minus 2. X is equal to minus 4 అటెళ్తే plus 2. EAN is equal to platinum 78 అమ్మ platinum ఎంత 78 minus 2 plus 4 2 into 4 అంటే 8 ఎంత వస్తాయి చూడండి 50 84 84 ఏనా వెరీ గుడ్ 84 అంటే ఆక్టెట్ కాన్ఫిగరేషన్ వస్తుందా 86 కి వస్తుంది ఆక్టెట్ కాన్ఫిగరేషన్ రేడాన్ 84 కి రాదు సో ఆక్టెట్ కాన్ఫిగరేషన్ ఫాలో అవ్వలేదు ఆ కాంప్లెక్స్ ఆక్టెట్ కాన్ఫిగరేషన్ ఫాలో అవ్వలేదు ఓకేనా ప్లాటినం ఎక్స్ అమ్మ క్లోరిన్స్ 4 ఉన్నాయి కదా ఈచ్ క్లోరిన్ మీద -1 ఛార్జ్ ఓకేనా కాంప్లెక్స్ మీద ఛార్జ్ అంతా -2 x is equal to +2 ఆక్సిడేషన్ స్టేట్ ని ఫైండ్ అవుట్ చేసాం నెక్స్ట్ 78 ప్లాటినం అటామిక్ నెంబర్ 78 82 వస్తుందా 78 -2 + 2 into కోఆర్డినేషన్ నెంబర్ 4 ఎంత 76 8 ఎంత 84 కదా 82 అంటావే ఎడిషన్స్ సబ్స్ట్రాక్షన్స్ కూడా ఆగిపోతే ఎట్లా 78 - 2 ఎంత 76 కదా 76 + 8 ఎంత 84 వస్తా చూడు రైట్ నెక్స్ట్ వన్ ప్లాటినం
Cl6 -2. చేయాలి, ఫాస్ట్గా చేయాలి. ఎంత వస్తుంది? వెరీ గుడ్, రేడాన్. రేడాన్ oxidation state X, okay, plus 6 into -1, okay, is equal to complex में charge अंता -2. X is equal to ఈ 6 అటు వెళ్తే +4. EAN is equal to platinum 78 -4 plus 2 into 6, 86. Radon. Inert gas. Radon configuration వస్తుంది. K3FeCN6 ఫాస్ట్గా చేయాలి. ఎంతసేపు చేశారు? K3FeCN6 ఎంత వస్తుంది? క్లాస్ వినేటప్పుడు రఫ్ నోట్స్ ఒకటి పక్కన పెట్టుకోండి. X plus 6 into -1 is equal to కాంప్లెక్స్ మీద ఛార్జ్ ఎంత ఉంటుందమ్మా? -3. X is equal to +2. ఎడిషన్స్ సబ్స్ట్రాక్షన్స్ కూడా రావటం లేదు కొంతమందికి. అవి కూడా ఏమన్నా నేర్పుతాం ఇంకా? ఐరన్ 26 -2 plus 6 into 2 ఎంత వస్తుంది చూడండి? 26 minus 2 24. 24 plus 12 ఎంత? ఇక్కడ X తప్పేసాను చూడండి. 3 చూడండి. 35 ఆక్టెట్ కాన్ఫిగరేషన్ వచ్చిందా? రాలేదు. ఓకేనా? ఇప్పుడు దీనికి ఆక్టెట్ కాన్ఫిగరేషన్ రావాలంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ కావాలి? ఆక్టెట్ కాన్ఫిగరేషన్ రావాలంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ కావాలి? ఓన్లీ 1 ఎలక్ట్రాన్ డెఫిషియంట్. ఓకేనా? అంటే ఇప్పుడు ఈ కాంప్లెక్స్ కి 1 ఎలక్ట్రాన్ మనం డొనేట్ చేసామనుకోండి, దీనికి నియరెస్ట్ ఆక్టెట్ కాన్ఫిగరేషన్ వస్తుంది. సో జాగ్రత్తగా వినాలమ్మా, ఇంపార్టెంట్. సో ఈ కాంప్లెక్స్ లో ఉన్న ఐరన్ ఇప్పుడు
ఆక్సిడైజింగ్ ఏజెంట్ గా బిహేవ్ చేస్తుంది. ఎలా యాక్ట్ చేస్తుంది? యాక్ట్ యాజ్ ఏ ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఏం చేస్తుంది? డూయింగ్ ఆక్సిడేషన్. ఆర్గానిక్ లో కూడా చెప్పాను ఇది. డూయింగ్ ఆక్సిడేషన్. ఆక్సిడేషన్ చేస్తుంది. ఆక్సిడేషన్ అంటే లాస్ ఆఫ్, ఇక్కడ ఆక్సిజన్ హైడ్రోజన్ అలా చూడకూడదు. ఆక్సిడేషన్ మీన్స్ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, రిడక్షన్ మీన్స్ గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకేనా? జనరల్ గా ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఆక్సిడేషన్ చేస్తుంది. అంటే అర్థం ఏంటంటే వేరే మెటల్ని ఆక్సిడేషన్ చేస్తుంది. అది లాస్ అయిన ఎలక్ట్రాన్స్ ని తీసుకుంటుంది. ఓకేనా? ఇప్పుడు ఫర్ సపోజ్ ఏదైనా ఒక మెటల్తో రియాక్షన్ చేసామనుకోండి, ఈ మెటల్ ఏం చేస్తుంది? ఇది ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఆక్సిడేషన్ చేస్తుంది. ఆక్సిడేషన్ చేసినప్పుడు ఈ మెటల్ ఏమవుతుంది? M+1 ఎలక్ట్రాన్ లాస్ అవుతుంది. ఈ లాస్ అయిన ఎలక్ట్రాన్ని ఐరన్ తీసుకొని మనకి నియరెస్ట్ నోబెల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ వస్తుంది. ఓకేనా? సో ఇట్ ఈస్ ఏ ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఓకే, కాంప్లెక్సెస్ అనేవి ఏవి ఆక్సిడైజింగ్ ఏజెంట్స్, ఏవి రెడ్యూసింగ్ ఏజెంట్స్ అనేది ఎలా తెలుస్తుందంటే ఈ రూల్ ప్రకారం తెలుస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఫర్ సపోజ్ 37 ఎలక్ట్రాన్స్ ఉన్నాయనుకోండి, ఒక కాంప్లెక్స్ లో 37 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. EAN 37 వచ్చింది ఫర్ సపోజ్. ఓకేనా? మరి దీనికి నియరెస్ట్ నోబెల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ అంటే 36. అంటే ఇప్పుడు ఇది ఎలక్ట్రాన్ లాస్ అవ్వాలా, గెయిన్ అవ్వాలా? ఎలక్ట్రాన్స్ ని లాస్ అవ్వాలి. అంటే ఇట్ యాక్ట్ యాజ్ ఏ రెడ్యూసింగ్ ఏజెంట్. రెడ్యూసింగ్ ఏజెంట్. ఓకేనా? ఇప్పుడు 35 చూడండి, 35 36 అవ్వాలంటే ఎలక్ట్రాన్స్ ఏం చేయాలి? గెయిన్ చేయాలి. ఎలక్ట్రాన్ గెయిన్ చేయాలంటే ఆక్సిడైజింగ్ ఏజెంట్ లాగా యాక్ట్ చేస్తుంది. ఓకేనా? ఎలక్ట్రాన్స్ ని డొనేట్ చేసే నేచర్ రెడ్యూసింగ్ ఏజెంట్. సో ఇలా ఉంటాయి రియాక్షన్స్. NiCO4, EAN. Very good. Nickel. 4 into 0. X is equal to 0. Oxidation state 0. Nickel 28 minus 0 plus 2 into 4. ఎంత వస్తుందమ్మా? 4 2s are 8, 36. Krypton configuration. FeCO5. Very good. X plus 5 into 0 equal to 0. X is equal to 0. EAN is equal to
is equal to iron 26 into 5 into 2 into 5. ఎంత వస్తుందమ్మా 36 krypton configuration. చేయాలి ఫాస్ట్గా చేయాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. క్రోమియం, స్కాండేనియం, టైటానియం, వెన్నాడియం, క్రోమియం 24. X plus 6 into 0. Charge 0 kada. X is equal to 0. EAN is equal to scandium, titanium, vanadium, chromium 24. 24 minus 0 plus coordination number 6 means 36. ఓకే, ఐడియా వచ్చిందమ్మా ఎలా చేస్తున్నాము? ఐడియా వచ్చిందా? ఇంకేమైనా ఎగ్జాంపుల్స్ చెప్పాలా? రైట్, ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఉంది. నేను స్టార్టింగ్లో అటామిక్ నంబర్స్ చదవమని చెప్పాను. స్టార్టింగ్ క్లాస్లో మీకు అటామిక్ నంబర్స్ చదవండి ఎలిమెంట్స్కి. 3rd పీరియడ్, 4th పీరియడ్, 5th పీరియడ్, 3 పీరియడ్స్ ఎలిమెంట్స్ చదవమని చెప్పాను స్టార్టింగ్ క్లాస్లో. ఓకేనా? ఇదిగోండి ఇక్కడ యూజ్ అవుతుంది అది. నెక్స్ట్ ఇంకా మనం డిస్కస్ చేసే కాన్సెప్ట్స్లో కూడా ఎలిమెంట్స్ ఫాస్ట్గా చెప్పాల్సి వస్తుంది. ఓకేనా? సో ఎవరైనా చదవకపోతే ఇప్పుడైనా సరే ఎలిమెంట్స్ని చదవండి. ఓకే, రైట్. నెక్స్ట్ ఐసోమరిజంలోకి వెళ్దాము. ఐసోమరిజం 2 parts అమ్మా. ఐసోమరిజం ఓకే, ఆర్గానిక్ లో లాగే ఇక్కడ కూడా 2 parts ఉంటుంది. స్ట్రక్చరల్ ఐసోమరిజం, స్టీరియో ఐసోమరిజం.
structural isomerism. Second one, stereo. Stereo isomerism. Stereo further ga marla two types. Geometrical isomerism, optical. Geometrical, optical. స్ట్రక్చరల్ వచ్చేసరికి అక్కడైతే పొజిషనల్, ఫంక్షనల్, మెటామరిజం, రింగ్ చైన్, ఓకేనా, అవి కూడా ఉంటాయి. స్ట్రక్చరల్, పొజిషనల్, రింగ్ చైన్, టాటోమరిజం అవి ఉంటాయి ఆర్గానిక్లు. ఇక్కడ మనకి అవి ఉండవు. ఇక్కడ ఏంటంటే ఉండేది జస్ట్ హైడ్రైట్ ఐసోమరిజం, లింకేజ్ ఐసోమరిజం, కోఆర్డినేషన్ ఐసోమరిజం, అయనైజేషన్ ఐసోమరిజం. ఓకే, ఈ 4 టైప్స్ ఉంటాయి స్ట్రక్చరల్. ఓకేనా. స్టీరియోలో వచ్చేసరికి జామెట్రికల్ ప్లస్ ఆప్టికల్ రెండు ఉంటాయి. ఓకే, ఇది మొత్తం ఐసోమరిజం పార్ట్. ఓకే, ఫస్ట్ స్ట్రక్చరల్ డిస్కస్ చేద్దాం. స్ట్రక్చరల్ ఐసోమరిజం ఈ వీక్ స్ట్రక్చరల్ ఐసోమరిజం వరకు ఉంటుంది మీకు సిలబస్. స్టీరియో లేదు. వీకెండ్కి స్టీరియో ఐసోమరిజం లేదు, ఓన్లీ స్ట్రక్చరల్ వరకు ఉంటుంది అప్ టు. ఓకేనా, స్ట్రక్చరల్ వరకే, స్టీరియో లేదు. స్టీరియో లేదమ్మా సిలబస్లో, స్టీరియో లేదు. స్టీరియో కూడా ఇచ్చారా? సిలబస్లో ఉంటుంది. వీకెండ్ సిలబస్కి, వీకెండ్ సిలబస్కి స్టీరియో ఇచ్చారా? రైట్, నేను చూసాను ట్రాక్ షీట్లో. ఓకే, నెక్స్ట్ వీక్ స్టీరియో ఇచ్చాడు. ఎందుకనంటే స్టీరియో అనేది చాలా పెద్దది. ఓకేనా, జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో చెప్పుకునేది కాదు అది. ఓకే, 1.5 hour క్లాస్ పడుతుంది. ఓకే, అది నెక్స్ట్ వీక్ ఇచ్చాడు స్టీరియో. అంటే మీకు 2 ట్రాక్ షీట్లో ఒకటి మరలా ప్రీవియస్ ట్రాక్ షీట్ ఒకటి ఉంది, రీసెంట్గా ఒక ట్రాక్ షీట్, న్యూ ట్రాక్ షీట్ ఒకటి పెట్టారు. ఓకే, ట్రాక్ షీట్లో ఒకసారి చూడండి. స్టీరియో లేదు. ఓకేనా, అప్ టు స్ట్రక్చరల్ వరకే ఉంటుంది. ఒకవేళ స్టీరియో ఇచ్చినా సరే ఏదైనా క్వశ్చన్, ఓకేనా, ఒకవేళ స్టీరియో ఇచ్చినా సరే స్టీరియో తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకే, అది వరకు సపరేట్గా డిస్కస్ చేద్దాము. ఓకే, స్ట్రక్చరల్ వరకు డిస్కస్ చేద్దాం ఈరోజు క్లాస్లో. స్టీరియో నెక్స్ట్ క్లాస్లో స్టార్ట్ చేద్దాం. ఓకే, దానికి టైం పడుతుంది కొంచెం. జామెట్రికల్, ఆప్టికల్ రెండు సపరేట్గా చెప్పుకోవాలి అవి. ఓకేనా, స్ట్రక్చరల్ వరకు కంప్లీట్ చేసుకుందాం. ఓకే, రైట్. ఫస్ట్ వన్, అయనైజేషన్ ఐసోమరిజం. అయనైజేషన్ ఐసోమరిజం. విబిటి థియరీ అనేది నెక్స్ట్ వీక్ వస్తుందమ్మా, వ్యాలెన్సీ బాండ్ థియరీ. ఓకేనా, విబిటి, క్రిస్టల్ ఫీల్డ్ థియరీ, స్టీరియో ఇవి నెక్స్ట్ వీక్ వస్తాయి. ఓకేనా, విబిటి ఇక్కడ చెప్పకూడదు, విబిటి తర్వాత వస్తుంది. ఐసోమరిజం అయిపోయిన తర్వాత విబిటి వస్తుంది. ఓకేనా, సీక్వెన్స్ అది. అయనైజేషన్ ఐసోమరిజం. ఓకే, in this type of isomerism, interchange of ligands takes place between coordination and ionization spheres.
interchange of ligands between coordination and ionization spheres. కోఆర్డినేషన్ స్పియర్ కి అయనైజేషన్ స్పియర్ కి మధ్య లైగాండ్స్ అనేవి ఎక్స్చేంజ్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కోబాల్ట్ NaH3 Br SO4 ఈ కాంప్లెక్స్ ఇచ్చాడు. ఇట్ పార్టిసిపేటెడ్ ఇన్ అయనైజేషన్ ఐసోమరిజం. ఓకేనా, ఇక్కడ ఏమవుతుందంటే ఈ SO4 కాంప్లెక్స్ లోపలికి వచ్చేస్తుంది. కోబాల్ట్ NaH3 Br ప్లేస్ లో SO4 వస్తుంది. Br బయటకు వచ్చేస్తుంది. ఓకేనా, జనరల్గా ఏంటంటే ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఉంటుంది. సల్ఫేట్ SO4 -2 అని రాస్తాం మనం. ఓకేనా, SO4 -2 ఉంటుంది, SO4 -1 కూడా ఉంటుంది. ఓకేనా, అంటే ఇది మోనోడెంటేట్ లాగా యాక్ట్ చేస్తుంది. -2 లాగా ఉంటేనేమో బైడెంటేట్. ఓకేనా, ఈ నేచర్ ఉంటే వీటిని ఏమంటారంటే ఫ్లక్సిడెంటేట్ లైగాండ్స్ అంటారు. ఫ్లెక్సిడెంటేట్ లైగాండ్స్ మీన్స్ మోనోడెంటేట్ లాగా యాక్ట్ చేస్తుంది, బైడెంటేట్ లాగా యాక్ట్ చేస్తుంది. అంటే కాంప్లెక్స్ లో ఉన్న సిచ్యువేషన్, ఓకేనా, దాన్ని బట్టి అది నేచర్ని మార్చుకుంటుంది. బైడెంటేట్ లైగాండ్స్ లాగా అండ్ మోనోడెంటేట్ లైగాండ్స్ లాగా యాక్ట్ చేస్తుంది. ఒకసారి ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ మనకి SO4 అనేది అయనైజేషన్ స్పియర్ లో నుంచి కోఆర్డినేషన్ స్పియర్ లోకి వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ SO4 మోనోడెంటేటా బైడెంటేటా ఒకసారి చూడండి. SO4 ఇక్కడ మోనోడెంటేట్ లైగాండా బైడెంటేట్ లైగాండా ఎలా తెలుస్తుంది సార్? ఆల్రెడీ వెరీ గుడ్, 5 అమోనియాస్ ఉన్నాయి. అమోనియా మాలిక్యూల్స్ 5 ఉన్నాయి. ఓకేనా, మనకు కోఆర్డినేషన్ నెంబర్ 6 వరకే ఉంటుంది. 5 ఉన్నాయి ఆల్రెడీ. అంటే ఇంకొక లైగాండేగా కావాల్సింది, ఒక్క డోనారేగా కావాల్సింది. సో ఇక్కడ SO4 అనేది మోనోడెంటేట్ లైగాండ్. మనం ఆక్సిడేషన్ స్టేట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా చేయాలి. X + 5 × 0 + 1 × -1 తీసుకోవాలి. ఓకేనా, ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఇస్తారు ఎక్కువ. లోపల ఉన్న అట్మాస్ఫియర్ని బట్టి మనం చూసుకోవాలి. ఇక్కడ ఫర్ సపోజ్ 4 ఉన్నాయనుకోండి, అమోనియా మాలిక్యూల్స్ 4 ఉన్నాయనుకోండి. ఇప్పుడు చూడండి, 4 ఉన్నాయి లైగాండ్స్ అమోనియా. అంటే అప్పుడు SO4 అనేది -2 బైడెంటేట్ లాగా యాక్ట్ చేస్తుంది. (1 × -2). ఓకేనా, రెండింటికి డిఫరెన్స్ చూడండి ఒకసారి. ఈ టైప్ ఆఫ్ లైగాండ్స్ ఏమంటారంటే ఫ్లెక్సిడెంటేట్ లైగాండ్స్ అంటారు. ఫ్లెక్సీ, ఓకేనా, డ్యూయల్ నేచర్ ఫ్లెక్సిడెంటేట్ లైగాండ్స్. రైట్, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాము.
ఓకే రైట్ ఏమొస్తుందమ్మా SO4 NO2. ఓకే కొంతమందికి డౌట్ ఉండొచ్చు సార్ ఏంటి సార్ ఎప్పుడు NO2నే రీప్లేస్ చేస్తున్నారు అమోనియాలను ఏం కదిలించట్లేదు ఏంటి అమోనియా మాలిక్యూల్స్ కూడా లైగాండ్సే కదా మరి వాటి ప్లేస్లో రాదా అవి రీప్లేస్ అవ్వవా వస్తుంది నెక్స్ట్ పాయింట్ వస్తుంది ఓకేనా రైట్ నెక్స్ట్ వన్ hydration isomerism. Hydration isomerism. Water molecules are interchanged between coordination and ionization sphere. A molecules antama water molecules are interchanged between coordination sphere and ionization sphere. Coordination sphere and ionization sphere. Okay. Right. Example of this kunamo. Cobalt, chromium, aqua 6, Cl3. Chromium, H2O, 5, Cl, Cl2 dot H2. Search on a point. Coordination sphere lo unna ligand. Coordination sphere lo unna water ligands ionization sphere loki exchange అయ్యాయి ఓకేనా ఓన్లీ వాటర్ మాలిక్యూల్స్ ఒకవేళ లైగాండ్ కనుక ఎక్స్చేంజ్ అయితే వాటిని మనం అయనైజేషన్ ఐసోమరిజం కింద మెన్షన్ చేస్తామమ్మా వాటర్ మాలిక్యూల్స్ కనుక ఎక్స్చేంజ్ అయితే హైడ్రేషన్ ఐసోమరిజం కిందకు వస్తుంది ఇది ఓకేనా ఒకవేళ ఈ కాంపౌండ్ కి అయనైజేషన్ ఐసోమరిజం అడిగాడు అనుకోండి chromium 4 Cl2 Cl dot 2H2 ఓకే దానికి అడిగారు అనుకోండి రీప్లేస్ చేయడమే chromium thrice Cl3 dot 3 moles of water ఓకే అయనైజేషన్ స్పియర్ లో ఉన్న లైగాండ్ కోఆర్డినేషన్ స్పియర్ లో ఉన్న వాటర్ మాలిక్యూల్ రెండు కూడా ఎక్స్చేంజ్ లో పార్టిసిపేట్ అవుతాయి ఓకేనా ఇట్ ఈస్ కాల్డ్ హైడ్రేషన్ ఐసోమరిజం ఓకేనా
హైడ్రేషన్ ఐసోమరిజం. వాటర్ మాలిక్యూల్ ఎక్స్చేంజ్ లో పార్టిసిపేట్ అయితే హైడ్రేషన్, లైగాండ్స్ పార్టిసిపేట్ అయితేనేమో లైగాండ్ మీన్స్ అయనైజేషన్ ఐసోమరిజం. నెక్స్ట్ వన్ linkage isomerism. Linkage isomerism. ఓకేనా? ఓన్లీ వాటర్ మాలిక్యూల్ ఎక్స్చేంజ్ అయితే హైడ్రేషన్ ఐసోమరిజం. లింకేజ్ ఐసోమరిజం shown by compounds containing ambident ligands. Means, for example, metal ఉందమ్మా, cyanide తీసుకో. cyanide డోనార్ ఆటం ఎవరు ఇక్కడ? కార్బన్. ఫర్ సపోజ్ మెటల్ కి ఐసోసైనైడ్, డోనార్ ఆటం ఎవరు? నైట్రోజన్. రెండు సైనైడ్సే, అది ఐసోసైనైడ్ కాదు, సైనైడ్ అది కూడా. కాకపోతే ఫస్ట్ కేసులో డోనార్ ఆటమ్ ఈస్ కార్బన్, సెకండ్ కేస్ డోనార్ ఆటమ్ ఈస్ నైట్రోజన్. ఓకే, ఈ నేచర్ ఉంటే దాన్ని ambident ligands అంటారు. ambident ligands. NO2, donor atom is nitrogen. O N double bond, donor atom is oxygen. ఓకేనా? రెండు NO2 గ్రూప్సే, డోనార్ ఆటమ్స్ డిఫరెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఐసోసైనైడ్ తీసుకున్నాం, CNS థయోసైనైడ్, SC, రెండు థయోసైనైడ్సే, డోనార్ ఆటమ్ ఈస్ డిఫరెంట్. సో 2 కేసెస్లో మనం ఒకటే తీసుకుంది, కానీ డోనార్ ఆటమ్ డిఫరెంట్. ఓకేనా? ఇలాంటి లైగాండ్స్ని ambident ligands అంటారు. ఓకేనా? ambident ligands. మరి లింకేజ్ ఐసోమరిజం అంటే ఏంటి సార్? It takes place due to interchange of ligands between two complexes. For example, chromium Cr NH3 NO2, ఈ కాంప్లెక్స్ ఇచ్చారు. ఓకే, Cl2. దీని కాంబినేషన్లో Cr NH3 5 ONO అని ఇచ్చారు. ఈ రెండింటికి రిలేషన్షిప్ ఏంటని అడిగారు. చూడండి, లైగాండ్ ఏమైనా ఎక్స్చేంజ్ అయిందా? కోఆర్డినేషన్ స్పియర్ కి అయనైజేషన్ స్పియర్ కి మధ్య లైగాండ్స్ ఏమైనా ఎక్స్చేంజ్ అయ్యాయా? అవ్వలేదు. ఓకేనా? జస్ట్ కనెక్టివిటీ చేంజ్ అయింది. ఇక్కడ క్రోమియంతో నైట్రోజన్ కనెక్ట్ అయితే అదే NO2లో ఇక్కడ ఆక్సిజన్ కనెక్ట్ అయింది. సో లింకేజ్ మాత్రమే చేంజ్ అయింది, ఇక్కడ లైగాండ్ చేంజ్ అవ్వలేదు. సో ఇట్ ఈజ్ ఏ లింకేజ్ ఐసోమరిజం. ఐసోమరిజం ఇది లింకేజ్ ఐసోమరిజం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. CO కోబాల్ట్ NH3 5 NO2
NO2 ఆల్రెడీ చూసాం కదా, NCS తీసుకుందాం. NCS, thiocyanate. Donor atom is nitrogen. SCN. Donor atom is sulfur. Okay na. Difference is connectivity difference. Difference ఏంటమ్మా, కనెక్టివిటీ. లైగాండ్ లో ఉన్న డోనార్ ఆటమ్ కనెక్టివిటీ. ఇక్కడ లైగాండ్ ఎక్స్చేంజ్ అవ్వలేదు. ఓకేనా, జస్ట్ ఇక్కడ లైగాండ్ లో ఉన్న డోనార్ ఆటమ్ కనెక్టివిటీ మారింది. సో ఇట్ ఈస్ ఏ లింకేజ్ ఐసోమరిజం. Right, next one, coordination isomerism. Coordination isomerism. కోఆర్డినేషన్ ఐసోమరిజం CNS పదం, అది థయోసైనేట్ అంటే SCN NCS. ఓకే, ఇది SCN NCS. ఓకే, థయోసైనేట్. Coordination isomerism, it takes place due to interchange of ligands between two complexes. Interchange of ligand between two complexes. Ligands between two complexes. ఓకేనా, కోఆర్డినేషన్ స్పియర్ కి అయనైజేషన్ స్పియర్ కి మధ్య కాదు, ఇది కాంప్లెక్సెస్ కి మధ్య. ఓకేనా, ఎగ్జాంపుల్ చూడండి, క్రోమియం NH3 +3, cobalt -3. ఓకే, దీనికి కోఆర్డినేషన్ ఐసోమరిజం అంటే క్రోమియం CN6-3, cobalt NH3 +3. డిఫరెన్స్ చూడండి రెండింటికి. కాంప్లెక్సెస్ మధ్యలో లైగాండ్ ఇంటర్చేంజ్ జరిగింది. ఓకేనా, కోఆర్డినేషన్ స్పియర్ కి అయనైజేషన్ స్పియర్ కి మధ్య జరిగితే అయనైజేషన్ ఐసోమరిజం. ఓకేనా, కానీ ఇక్కడ కాంప్లెక్సెస్, టూ కాంప్లెక్సెస్ మధ్య జరిగింది, ప్లస్ పైన ఛార్జ్ కూడా ఎక్స్చేంజ్ అయ్యింది చూడండి. ఓకేనా, ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే లైగాండ్స్ సేమ్ ఇస్తాడు, అప్పుడు మనం ఛార్జ్ చూసుకోవాలి. ఓకేనా, ఆ ఎగ్జాంపుల్ కూడా ఒకటి రాస్తాను. PTCl4
platinum +2 and CuCl4 -2 -2. లైగాండ్స్ చూడండి ఎలా ఉన్నాయో, సేమ్ ఉన్నాయి. ఇక్కడ లైగాండ్ ఎక్స్చేంజ్ జరుగుతుంది. PtCl4 -2 CuCl4 +2. అంటే లైగాండ్స్ సేమ్ ఇచ్చినప్పుడు ఛార్జ్ చూడాలి. ఓకేనా, ఛార్జ్ చూస్తే మనకి డిఫరెన్స్ అర్థమవుతుంది. ఫర్ సపోజ్ ఇలా ఇచ్చాడు అనుకోండి, PtCl4 +2 CuCN4 -2 అని ఇచ్చాడు అనుకోండి. ఇప్పుడు ఈజీ, ఇప్పుడు డిఫరెన్స్ తెలిసిపోతుంది మనకి ఈజీగా. ఓకేనా, ఈ టైప్ ఆఫ్ ఇచ్చినప్పుడు కొంచెం ఛార్జ్ చూసుకోవాలి జాగ్రత్తగా. PtCN4 -2 CuCl4 +2. ఓకేనా, ఇలా ఉంటాయి కాంప్లెక్సెస్. ఒకటి ప్లస్ ఉంటుంది, ఒకటి మైనస్ ఉంటుంది, లేకపోతే ఛార్జ్ ఇవ్వడు ఒక్కొక్కసారి. ఓకేనా, ఓకేనమ్మా, రైట్. ఇది కోఆర్డినేషన్ ఐసోమరిజం. ఓకే, మొత్తం 4 టైప్స్ డిస్కస్ చేశాము. ఓకేనా, అయనైజేషన్ ఐసోమరిజం, కోఆర్డినేషన్ సేమ్ ఇస్తాడు, నెంబర్ సేమ్ ఇస్తాడు. ఓకేనా, ఒకవేళ డిఫరెంట్గా ఉంటే ఛార్జ్ చూడాలి. ఛార్జ్ అని అర్థమైపోతుంది. 2 కాంప్లెక్సెస్ ఇచ్చాడంటే కోఆర్డినేషన్ అని, 2 కాంప్లెక్సెస్ 2 కలిపి ఇచ్చాడంటే అర్థం ఏంటి? 2 కాంప్లెక్సెస్ ఇచ్చాడంటేనే కోఆర్డినేషన్ ఐసోమరిజం. ఓకేనా, రిమైనింగ్ దేనిలో కూడా మనకి 2 కాంప్లెక్సెస్ లేవుగా. ఓకే, రైట్. ఈ 4 చూసుకుంటే సరిపోతుంది స్ట్రక్చరల్లో. ఓకేనా, ఫస్ట్ వన్ ఈస్ అయనైజేషన్, సెకండ్ వన్ ఏంటమ్మా? లింకేజ్ ఐసోమరిజం. హైడ్రేషన్ చెప్పుకున్నాం కదా, సెకండ్ వన్ హైడ్రేషన్, థర్డ్ వన్ ఈస్ లింకేజ్ ఐసోమరిజం, ఫోర్త్ వన్ ఈస్ కోఆర్డినేషన్ ఐసోమరిజం. ఓకేనా, సో ఈ 4 మనకి ఇంపార్టెంట్. ఇవి కాకుండా అరౌండ్ ఒక 37 ఐసోమరిజమ్స్ ఉంటాయి దీనిలో. హయ్యర్ స్టడీస్లో ఉంటాయి, అవి 37 ఉంటాయి. ఓకేనా, 37 ఐసోమరిజమ్స్ ఉంటాయి స్ట్రక్చరల్లో. 37 + 4 అరౌండ్ 41 ఐసోమరిజమ్స్. ఓకేనా, పెద్ద టాపిక్ ఇది. ఓకేనా, ఎంఎస్సిలో 6 months ఉంటుంది ఇది సెమిస్టర్. కోఆర్డినేషన్ కెమిస్ట్రీ అనేది 6 months ఉంటుంది. చాలా పెద్ద టాపిక్. మనకేంటంటే బేసిక్ లెవెల్ ఉంటుంది. ఓకేనా, బేసిక్ లెవెల్ ఒక బుక్ ఉంటుంది దీని మీద, కోఆర్డినేషన్ కెమిస్ట్రీ మీద. ఊహి అని ఒక బుక్ ఉంటుంది, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ బుక్. ఓకేనా, అది హయ్యర్ స్టడీస్లో బాగా యూజ్ చేస్తారు. మనకేంటంటే బేసిక్ లెవెల్, ఫండమెంటల్ లెవెల్ ఉంటుంది. ఓకేనా, ఐయుపాక్ నామినిక్లేచరు, ఈ ఐసోమెరిజము ఇది చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ వీక్ స్టీరియో ఐసోమెరిజం డిస్కస్ చేద్దాము. విబిటి క్రిస్టల్ ఫీల్డ్ థియరీ. ఎక్కువగా మనకి ఐఐటికి నామినిక్లేచర్ నుంచి ఆర్ విబిటి వ్యాలెన్సీ బాండ్ థియరీ, వీటి నుంచి క్వశ్చన్స్ వస్తాయి ఎక్కువ. స్ట్రక్చరల్ వీటిలోంచి రావు క్వశ్చన్స్ మ్యాక్సిమం. ఎక్కువగా ఐయుపాక్ నుంచే వస్తుంది. ఐయుపాక్, నెక్స్ట్ విబిటి, క్రిస్టల్ ఫీల్డ్ థియరీ, ఈ 3 కాన్సెప్ట్స్ నుంచి మనకు క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది ఐఐటికి. ఓకేనా, రైట్. ఓకేనమ్మా.